హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు అయితే నేను పిల్లల కోసం ఒక హెల్తీ రెసిపీని చూపిస్తున్నాను. అదేంటంటే పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డూలు చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మన ఇంట్లో పూజలు చేసినప్పుడు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు మిగిలిపోతూ ఉంటాయి కదా, అవి వాడకపోతే పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఇలా పిల్లలకి హెల్తీగా కొబ్బరి లడ్డూలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కొబ్బరి లడ్డూలు చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. కొబ్బరిని బయటకు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొన్ని ముక్కలు వేస్తూ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీరు తురుముకున్నా పర్వాలేదు, నేనైతే ఇలా గ్రైండ్ చేశాను. మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అన్నీ సమానంగా గ్రైండ్ అవుతాయి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని అంతా వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని వేసి, నేను ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. మొత్తం నెయ్యిలో కలిసేలాగా కలుపుకొని ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొబ్బరి తురుము కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. నేను 1 కప్పు కొబ్బరి తురుముకి 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 1/2 కప్పు తీసుకున్న కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం హెల్త్కి మంచిదే కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను. అదే ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగి ఇలా కొంచెం చిక్కగా అయినప్పుడు, ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదండి, ఒక 2-3 ఇలాచీలను పౌడర్ చేసి వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుముని వేసి బెల్లం పాకంలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉండల్లా లేకుండా మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా అయింది. ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలండి. ఈ లడ్డూలు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్తీ అండి. మీరు కూడా కొబ్బరి ఎప్పుడైనా మిగిలితే ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని పైన పెట్టుకోవచ్చండి. నేను లేవని వేయలేదు. కొబ్బరి బెల్లం మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోండి. పైన డ్రై ఫ్రూట్స్ని కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి బెల్లంతో లడ్డూలు తయారైపోయాయి. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.